నమస్తే అండి. మరొక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ప్రస్తుతం 'పుష్ప 2' 'పుష్ప 2' రిలీజ్కి సిద్ధమైపోయింది. డిసెంబర్ 5వ తారీఖు సినిమా రిలీజ్ డేటు. కాబట్టి ఏంటంటే సినిమా టికెట్ల యొక్క రేట్లు విపరీతంగా పెంచారు అనేది వస్తున్నటువంటి విమర్శలు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అంగీకరించినట్లుగా, అదనపు షోలు వేసుకోవటానికి కూడా అంగీకరించినట్లుగా. ఎందుకంటే సినిమా బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్తో తీశారు ఆ సినిమా డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తే కొన్నాళ్ళు ఆ సినిమా ఆడితే రావచ్చేమో, కానీ టాక్ కాస్త అటు ఇటు అయితే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మొదటి 2 రోజులు సినిమా టాక్ ఏమీ ఉండదు, ఫ్యాన్సే చూస్తారు కాబట్టి దాన్ని జెన్యూన్ టాక్గా మనం చెప్పుకోలేము. తర్వాత రోజులు గడిచిన కొద్దీ సినిమా యొక్క వర్త్ ఎంత అనేది బయటపడుతుంది. ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే కనుక చాలా పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే నిర్మాతలంతా జాగ్రత్త పడి తెలంగాణ ప్రభుత్వం నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ షోలు వేసుకోవటానికి, కాస్త టికెట్ల రేట్లు పెంచుకోవటానికి అనుమతి పొందినట్లుగా తెలుస్తుంది. ఈ టికెట్ల రేట్ల అనుమతి అంటే టికెట్లు చాలా విపరీతంగా పెంచినట్టుగా 700, 800, 1000 రూపాయలు, 1200 ఆ రేంజ్లో టికెట్ల రేట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్యాన్సే గొడవ చేసేటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే ఇంత టికెట్ల రేట్లు పెట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళ ఫ్యాన్సే గొడవ చేసేటువంటి పరిస్థితి. అంటే ఆయన ఆర్మీనే ఆయనకు ఎదురు తిరిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరొకటి ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొదటి ఈ యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు బాగా ఎక్కువైతే అది కూడా ప్రమాదమే ఇవాళ. ఎందుకంటే ఆయన మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండి తన యొక్క ఐడెంటిటీ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మెగా ఫ్యాన్స్ ఒకవేళ వ్యతిరేకంగా పనిచేస్తే, మెగాస్టార్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా సినిమాలపైన వ్యతిరేకంగా ఉండాలని ఎవరు చెప్పరు, వ్యతిరేక ప్రచారం చేయమని కూడా చెప్పరు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏంటంటే కొన్ని జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో కొంత అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా దూరంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యాంటీ ఫ్యాన్స్ అనేది ఆ సినిమా పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా ఒకటైతే ఏంటంటే, ఎంత యాంటీ ఫ్యాన్ ఉన్నా లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, సినిమాలో సరుకు ఉండి కాస్త స్టఫ్ ఉండి సినిమాలో సినిమా చూడగలిగే విధంగా కనుక ఉంటే అన్నీ కొట్టుకుపోతాయి, ఏమీ పెద్ద విషయం కాదు. కాకపోతే కాస్త అటు ఇటుగా ఉంటే కనుక ఖచ్చితంగా దెబ్బపడేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు ఆడితేనే అనేక మందికి అవకాశాలు, ఉపాధి దొరుకుతుంది. సినిమా అనేది సినిమాలాగానే చూడాలి తప్ప వేరేలాగా చూడకూడదు యాక్చువల్గా అయితే. కాకపోతే అతని యొక్క యాటిట్యూడ్ వల్ల, అల్లు అర్జున్ యొక్క యాటిట్యూడ్ వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి, ఈ స్థితి దాకా వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుంది.